Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. అన్నా, నువ్వు నన్ను కొట్టినా ఇంత బాధపడేటోని కాదన్నా. సారీ అన్నా, నాదే తప్పు. ఏమైంది బేటా? వస్తున్నా. బస్తీ వాసన అన్నావు కదన్నా, వాసన వస్తుందా? భయ్యా వద్దు భయ్యా, ప్లీజ్. పడిపోయినాయి, ఏరుకోవాలి. మాకు దోల తీరిపోయేలాగా పనిచేయడం వచ్చు, మాకు కష్టం మీద కొడితే దోల తీర్చేయడం వచ్చు. బస్తీ బ్యాచ్. ఈడు తినే స్పీడ్ చూస్తుంటే మన బాక్సులు తీస్తే అవి కూడా తినేస్తాడు రైడు. ఆ హ్యాండ్ వాష్ పోయినప్పుడు రప్ప తినేద్దాం. అవరా పిల్లి బిత్రీస్, మీ బాక్సులు వేయరా? రేయ్, మా అమ్మకి జ్వరం వచ్చిందిరా, సో నో బాక్స్ నో ఫుడ్. పోనీరా బై, ఎవడో కూడా తినిపిస్తాడులే, బాధపడక్. ఎస్. అవురండి ఇష్టలం, నీ పరిస్థితి, నీ బాక్స్ ఏది? ಏನಪ್ಪ ஒரு చెప్పు కుట్టువాను మాదిరి అమ్మకు హార్ట్ల ఇంత మాదిరి హోలప్ప, ఇంకా బాక్స్ అంటావా? చాలా కష్టమప్ప, ఇంత మాదిరి హోలు. మిమ్మల్ని ఇంకా దేవుడే కాపాడాలరా. తీరా తీరా తీరా. అమ్మని అమ్మ, యు డస్ట్ యువర్ ఫాదర్ సన్స్. ఐఎమ్ గోయింగ్ నౌ. ఎన్నాడి అవురా, గుడ్డు వాసన వస్తుందేం? వైట్ రైస్ తెచ్చుకున్నారా? అమ్మరా ఇంత మాదిరి హోలు. భాష నాకు కూడా చెప్పలేవు కదరా, నువ్వెక్కడ తినేస్తావు అని చెప్పలేదురా.
కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్. ఏం మాట్లాడుకుందాం? ఊరికే ఎలా గొడవ పడాలి, ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎలా తిట్టుకోవాలి అని కూర్చొని మాట్లాడుకుందామా? సారీ, మన ఇద్దరి మధ్య తెలియకుండా ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది, దూరం పెరిగిపోతుంది. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుందాం, ఇవేం ఉండవు. గ్యాప్ రానివ్వండి, దూరం పెరగనివ్వండి, ఐ డోంట్ కేర్. డాలీ ఒక్కసారి జరగండి. డాలీ తగ్గేదేలే అంటే ఈ డాలీ కూడా తగ్గట్లేదు. మేడం బాగున్నారా మేడం? అయినా మీరు బాగుంటారులేండి. అదే ఫేస్లో చిన్న స్మైల్ ఇస్తే ఇంకా బాగుంటారు. Go and sit in your place. From now, I am going to teach you chemistry. వావ్, అవునా? నిజమా? Silence! Note down the formulas. Notes రాయండి. రే ఉమా, ఒక బిస్కెట్ ఇరా. ఆ ఫార్ములా వచ్చి రేపు ఏం పెట్టాడదామా? రే నేను ఆల్తలా దా పెట్టు దా. నేను కింద పడేస్తా చూడు. Oh, shit. అది What is the full form of this formula? Don't disturb me. Okay. రేయ్ బోర్డు మీద చూసి రాసుకోవచ్చు కదరా. రేయ్ నీదే అర్థమవుతుందిరా. అవునా? రేయ్ క్లాస్లో ఎవరేమైపోయినా నువ్వు మాత్రం పక్కా డాక్టర్ అవుతావురా. థ్యాంక్స్ రా మామ, నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకున్నావు. రాసుకోవడం అయిపోగానే ఐ ఆస్క్ యూ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు ఆన్సర్. స్టాప్ రైటింగ్. విష్ణు, CO2 ఫుల్ ఫామ్ చెప్పు. ఏంట్రా అది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మ్యామ్. సిట్. నీరజ్, ఆ, CuSO4. అంటే మేడం గమ్మతుంది. అరే CuSO4 అంటే సియు సూన్ అని అర్థం. గా 4 చూసినావా? పుచుక్ 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 పుచు 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 అని అర్థం రా. ఆయ్ రేయ్, మీ ఇద్దరు నా పీరియడ్ ఎవరికి అలాగే నుంచుని ఉండండి. నువ్వు నుంచో. అరే ఏమనుకుంటుందిరా మేడం? దిలీప్, టెల్ మీ. CuSO4, water, carbon, gas. I don't know, ma'am. గర్ల్స్ స్టాండ్ అప్. Answer is 1, ma'am. 1 0, ma'am. 0 I don't know, ma'am. నెక్స్ట్. I don't know, ma'am. Please మా పేరెంట్స్కి చెప్పకండి మ్యామ్. వెరీ బ్యాడ్. అసలు ఆ బ్యాక్ బెంచర్ని అడిగినా వేస్టే. రే స్లీపింగ్ బాయ్, అసలు నోట్స్ అన్నా రాసుకున్నావా? మీకన్నా మీ బిఫోర్ బ్యాచ్ చాలా బెటర్. ఒక్క కాంపౌండ్ నేమ్ రాదు, ఒక్కటి చెప్పలేకపోతున్నారు. షేమ్ ఆన్ యువర్ క్లాస్. ఛీ. CuSO4 కాపర్ సల్ఫైడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. MgCl2 మెగ్నీషియం క్లోరైడ్. NH3 అమోనియా గ్యాస్. H2S హైడ్రోజన్ సల్ఫైడ్. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. MgO. మెగ్నీషియం ఆక్సైడ్. All are correct. Nice. Keep it up, Ra.
సిట్ డౌన్ ఈడియట్స్. థ్యాంక్ యూ వందన. నన్న మా అయ్యతో ట్యూషన్ ఫీజు కట్టిస్తున్నా. ఈ కొడుకులేం మంచి చదువుకొని పాస్ అవుతూ నేను ఫెయిల్ అవుతున్నా. చూడు ఎంత ముద్దు వండుకుండు బొమ్మలేక. ఎగ్జామ్ క్యాన్సల్, ఎగ్జామ్ క్యాన్సల్, ఎగ్జామ్ క్యాన్సల్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మాకు ఎగ్జామ్ క్యాన్సల్ అయినా నిజమేనా? పబ్జి బ్యాన్ అప్పుడు ఫీల్ అయ్యావా? మస్తు బాధపడ్డా సార్. టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు ఇంకా బాధపడ్డా సార్. మరేంట్రా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే అంత హ్యాపీ ఫీల్ అవుతున్నావు? రై, నువ్వు సంపాదించుకునే నాలెడ్జ్, ఫ్యూచర్లో నీకు వచ్చే జాబ్, నీ కెరియర్, టోటల్గా నీ లైఫ్ని డిసైడ్ చేసేవారు ఎగ్జామ్స్ అంటే. అవి క్యాన్సిల్ అయితే మాత్రం ఫుల్లీ హ్యాపీ. అదే టైంపాస్ కోసం వాడే యాప్స్ బ్యాన్ అయితే మాత్రం వెరీ సాడ్. చిచి, అయినా చదువుకుందాం అనుకున్న వాళ్ళకి చదువు దొరక బాధపడుతున్నారు రా. నీలాంటి వాళ్ళకి చదివించే పేరెంట్స్ ఉన్నా చదువుకోరు. పైగా మీ కెరియర్ని మీరే చేతులారా నాశనం చేసుకుంటారు. వెళ్ళు. ఆగు, చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్. ఏం అర్థమైంది ఏంటో జిప్పేసుకో. రోజు ఈ దర్శనాలు ఏంటో అర్థం కావట్లేదు నా జీవితానికి. ఫేర్వెల్ మస్తు అయిందంట కదా. అవును. అరే ఇక్కడంతా బట్టిఫై చేయిస్తున్నారా. ఒక్క ఆన్సర్ 10 సార్లు రాస్తాం, ఉట్టికి గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అదే మనకు అర్థమయ్యేటట్టు చెప్తే మనకు అర్థమైందే మనం రాస్తాం కదా. ఇక్కడ ఏది బుర్రకి ఎక్కిస్తలేరురా. అరే ఇక్కడ ఈ ఫార్ములా ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? నీకు అయినా దీన్ని మన అందరం ఎగ్జామ్లో రాస్తాం. అందరినీ ఒకటే చెట్టు గట్టేస్తున్నారా. రే తేజ, మీ డాడీ వచ్చిండ్రా? ఎందుకు వచ్చిండు? మిస్ అయిపోయినారా నేను. రాపేట ఇవాళ జీతం పట్టు. నీకేమేం బుక్కులు కావాలో తీసుకో. అదే టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు అవన్నీ. మేడం చెప్పు. 10th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. సార్ టోటల్ 9,000 పే చేయాలి సార్. మేడం. ఒరే నాన్న, నా జీతం 15,000. 9,000 నీ బుక్స్కే అయిపోయినాయి. ఇంకా నీ ఫీజు, ఇల్లు ఎలా గడపాలో ఏమో. సరే నువ్వు పో పో. ఒరే నాన్న, నువ్వు బాగా చదువుకోవాలే. నేను ఇలా మిగిలిపోయాను, నువ్వు మాత్రం నా లెక్క కాకూడదు. పో చదువుకో. అబ్బాయి, ఓయ్ అబ్బాయి, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? నా సైకిల్ పాడైపోయింది వాండి. నాకు స్కూల్లో చెప్పేది కూడా ఏం అర్థం కావట్లేదు. అంతా బట్టిఫై చేయిస్తున్నారు. ఇక్కడ రా. హలో, కొంచెం స్పేస్. నేనున్నాను కదా, దీనికి ఎంత డల్ అవుతావా? వదులు. సరే నీకేం అర్థం అవ్వలేదు చెప్పు, నేను చెప్తా. ఇక్కడ పెట్టాను. ఇదిగో ఈ లెసన్ నాకు అర్థం అవ్వట్లేదు. సి ఇది స్టూడెంట్స్, ఈరోజు మీ అందరికీ హాఫ్ డే. మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. సో మీరు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు, సరేనా? జాగ్రత్త అందరూ. పెళ్లి చూపులా? వెళ్ళండి జాగ్రత్తగా అందరూ, సరేనా? హలో బాయ్ సార్. బాయ్ సార్. నడురు రాబే, నడురు. క్రికెట్ ఆడదాం, నడురు. సరే పద.
మా ఇంటికి వెళ్దాం, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఇంటికి నన్ను రమ్మంటున్నావు? నేను సచ్చినా రాను, మీ డాడీ ఉంటాడా? ఏ ఇంట్లో ఎవరు లేరు, అందుకే కదా రమ్మంటున్నా. ఓవర్ యాక్షన్ చేయకు. నేను రాను. ఉఫ్. సరే అయితే మీ ఇంటికి తీసుకపో. ఇవాళ ఏం డే? ట్యూస్డే. అయితే పద. ఆ? అవును, ఆంటీ అంకుల్ ఎక్కడా? వాళ్ళు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళిర్రు. సరే గాని నువ్వు ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇది నీ టెక్స్ట్ బుక్కా? రోజు చదివి చదివి అట్లా అయిపోయిందిలే. యువర్ ఫేస్. యాక్చువల్లీ ఈ లెసన్ సమ్మరీ చాలా ఈజీ. హ్యామ్ రేడియో అంటే ఏంటి? ఏంటి? అదొక మెషిన్. సడన్ గా ఏమైంది? గుర్తొచ్చా? సడే సడే. ఇదిగో ఈ సమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఈ సమ్మా నిన్ననే కదా ఎక్స్ప్లెయిన్ చేసినా, అప్పుడే మర్చిపోయావా? ఒకసారి రఫ్ బుక్ తీసి ప్రాక్టీస్ చేయి. చెయ్యు. ఓకే ఓకే. ఇది రాయు. బాగున్నావు, ముద్దొస్తున్నావు. వస్తున్నాగరా. అవును, నీకెన్నోసార్లు నేను కిస్ చేసుకోవడానికి హక్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చినా కూడా నువ్వు నా దగ్గర కూడా రాలేదు. ఇందాక కూడా నేను దగ్గరకు వస్తే నువ్వు అలా చూస్తూనే ఉండిపోయావు. ఎందుకు? ఒక అబ్బాయి నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తప్ప ఏదో చేయాలన్న ఆలోచన రాదు, ఎప్పటికీ రాదు. అందుకే ఇప్పుడు కూడా చూస్తూ ఉండిపోతున్నా. ఐ లవ్ యూ. చాలా రోజులతో చెప్తున్నా ఐ లవ్ యూ టూ. అబ్బా అబ్బా చాలు 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 చాలు. ఇక చాలు. డాడీ తెలుసా, ఇక మాకు హాలిడేస్ కూడా ఇయ్యారంట. హాఫ్ డే క్లాసులు పెడతారంట. రోజు స్కూల్కి రమ్మంటారు. ఇక రోజు పోవాలి. మంచిదే కదరా, రోజు పోతున్నా వస్తున్నా అంటే కాదు, గట్టిగా చదవాలే. మీ కుమారమామ ఉన్నాడు కదా, అలా కొడుకు కన్నా నీకెక్కువ మార్కులు రావాలి. మొన్ననే కదా ఆ కుమార్ మామ పెద్ద వేస్ట్ గాడని చెప్పి తిట్టినాం, మళ్ళీ ఇప్పుడేమో అది వేరు ఇది వేర్రా. నువ్వు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. చాలు.
గా కుమార్ గాడు బాగా బద్మాష్గాడే. అది నిజమే అనుకో, అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. నీ చదువు నువ్వు చదువుకో. మమ్మీ బాక్స్ అయిపోయిందా? రే, ఇప్పుడు మీ పేపర్లో ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోండి, వాళ్ళతో మార్కులు ఎంచుకోండి. ఓకే సార్. రేయ్ నువ్వు నాకు 10, నేను నీకు 10 వేస్తా. రేయ్ నేను ఇంకా క్వశ్చనే రాయలేదురా. సార్ చూస్తే ఏడ కొడతాడు, మస్తు భయం అవుతుందిరా. అరే నువ్వు నాకు 25 అయ్యి నేను నీకు 25 వేస్తా. అరే అవులే, క్వశ్చన్ ఇచ్చిందే 10 మార్కులకు రా పిత్రే. 25 మార్కులు. రే, నువ్వేం రాసేవిటి? అరే టేక్ సార్ టేక్. అరే ఇక్కడ 10 ఎందుకు వచ్చిందిరా? అరే దిలీప్, అరే 10 ఎందుకు వచ్చింది చెప్పరా బై, సార్ అడుగుతుండు. అంటే కాపీ చేసావరా? కాపీ సార్ నిజంగా చేసిన సార్, క్వశ్చన్ కూడా కాపీ చేయలేదు సార్. 25 మార్కులకు సొల్యూషన్ రాసింది సార్. అరే పేపరే 10 కదరా, అందుకే సార్ ఇది మీ అంత గొప్పోడైండు. పైకిలే. సార్ టీ ఉమామహేష్ని తీసుకుపోనీకి వాళ్ళ అమ్మ వచ్చింది సార్, పంపియండి. థ్యాంక్ యూ సార్. మిస్ అయిపోయింది రాడు. మళ్ళీ వచ్చేవింట్రా? అంటే మా మమ్మీ నన్ను తీసుకోవడానికి రాలేదు సార్, నా బాక్స్ నీకు వచ్చింది. 20 మార్కులకు రాసింది, మిమ్మల్ని కించపరిచింది సార్. అసలు ఏం రాయాలి? అబ్బాయి ఉమా అబ్బాయి ఏమైంది? ఏంటి? ఏం లేదు ఊరికే. అబ్బాయి ఇటు చూడు. అబ్బా ఏమైంది చెప్పు. ఏంటి? ఫిం 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 నీ పొట్టి అయింది. ప్లీజ్ నేను చదువుకోవాలి బ్యాండీ, ప్లీజ్. సరే సరే. అబ్బాయి 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 ఏంటి? ఏంది? మళ్ళీ నా లైఫ్ లోకి ఎందుకు వచ్చినావు? ఇట్లా డిస్టర్బ్ చేయడానికి వచ్చినావా? అయినా అందరి ముందు అనుకోటి ఇజ్జత్ తీస్తావా నువ్వు? మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నీ బుక్ నా బ్యాగ్ లో ఉండిపోయింది. అది ఇవ్వడానికే పిలిచాను. అందరు మనల్ని చూస్తున్నారని చెప్పి భయం వేసి కొట్టాను కానీ నిజం దీనికి కాదు. ఒకసారి అయినా చెప్తాం అనుకున్నా. హలో, నువ్వు నన్ను గెలికినావు, నువ్వు నన్ను కొట్టినావు, నేను నీకు సారీ ఎందుకు చెప్పాలి? చూడు నీరజ్, పోనీలే నా పిల్లే కదా అని ఒక సారీ అయినా చెప్పలేవా? హలో హలో, నువ్వు ఇట్లా చిన్న పిల్ల లెక్క ఏడ్చావు అనుకో, నీ రాంగ్లన్నీ రైట్లో అయిపోవు. అర్థమవుతుందా? అసలు నువ్వు నాకు సారీ చెప్పాలి, నేను కాదు. చెప్పు, సారీ చెప్పు చెప్పు. నీకు నేను ఎప్పటికీ అర్థం కాలేరా? అయినా నాకు నేను వేస్తాను, నీకు పడ్డాను చూడు. పోరా. పో, నీకైనా పోయి రావడం అలవాటే కదా. నువ్వు అరే అలా వచ్చి నీకు చిన్న చూపు అయిపోయాను కదా, తీసి పారేస్తున్నావు. ఇక మళ్ళీ రాను, ఇక మళ్ళీ రాను. ఎచ్చా